అనుకున్నప్పుడు, మనం కాకుండా అవతలతో చేయించాలనుకున్నప్పుడు, అతను ఈ మధ్య కాలంలో ఏమైందంటే అప్పుడు ఏదో ఒకటి ఫస్ట్ అంటే అతను ఒకప్పుడు అగ్రెసివ్ గా మాట్లాడేవాడు, పెళ్ళైన తర్వాత జాగ్రత్త పడ్డా మిగించేసి చాలా వరకు తగ్గాడు. ఇప్పుడు ఓన్లీ ప్రెస్ మీట్ విమర్శలు ఆ కాన్సెప్ట్ డాక్యుమెంట్ వరకే మాట్లాడుతున్నాడు కానీ ఎక్కువ మాట్లాడట్లేదు. అయినా అతని మీద కేసులు ఎట్లాగా పెట్టారంటే అప్పట్లో పెట్టినటువంటిది ఏదో టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేస్తున్నప్పుడు ఇతను చూసి వైసీపీ వాళ్ళు గబగబా చిలకలూరుపేట దగ్గర సినిమాకి వెళ్ళాడు ఫ్యామిలీతో కలిసి, వెళ్ళాను కొత్తలో. అప్పటి నుంచి అతను పూర్తిగా మారిపోయాడు. వెళ్తే టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు కూర్చోండి అన్న కారులో మిసెస్తో వీళ్ళతో వచ్చారు కదా ఫ్యామిలీతో, మేము తెచ్చిస్తామని అని వెళ్ళి ఆ టిఫిన్ సెంటర్ అతనితో వైసీపీ నాగార్జున యాదవ్ గారు వచ్చారు అంటే ఎవడైతే నాకేంటి బాగున్నాడు అతను టీడీపీ వర్షం ఆ టిఫిన్ సెంటర్ అనేటప్పటికి ఏంది అట్ట మాట్లాడతావు అని చెప్పి వీళ్ళు రెక్లెస్ రఫ్ గా మాట్లాడారు. చిన్న సైజు వాగ్యుద్ధం నడిచింది. ఇతని నాగార్జున యాదవ్ ఈ గొడవ అంతా ఎందుకే ఊరుకో టిఫిన్ కోసం ఏంటని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. నువ్వు వ్యాపారం చేసుకున్నాడు అట్ట మాట్లాడడం ఏందయ్యా అనేసి అతనితో వెళ్ళిపోయాడు. తెల్లారేటప్పటికి ఇతని మీద కేసు ఏంటంటే టిఫిన్ సెంటర్ వ్యక్తి మీద దౌర్జన్యం చేసిన నాగార్జున బ్రేకింగ్ ఇవన్నీ పడ్డాయి. అప్పుడు ఇతనికి ఫస్ట్ జ్ఞానోదయం తప్పుడు కేసులు ఎట్లా పెట్టచ్చు అనేటటువంటిది తెలిసింది. ఆ తర్వాత రీసెంట్ గా జరిగినటువంటి కూడా అట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఏదో ఎవరినో పలకరించడానికి వెళ్తే వాళ్ళని దాంట్లో నుంచి తీసుకొచ్చి